19th ఫిబ్రవరి 2026. ఈరోజు షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవాల్సిన రెండు స్టాక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. గత 15 రోజుల నుంచి వరుసగా ఈ ఏఐ టూల్స్ వల్ల, తర్వాత ఆంథ్రోపిక్ ఇష్యూ వల్ల వరుసగా స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్స్ ఫాల్ కావడం జరిగింది. సో ఇప్పుడే కొద్దిగా కోలుకోవడం జరిగింది. అన్ని ఐటీ స్టాక్స్ కూడా ఇప్పుడే మూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈరోజు టీసీఎస్ తీసుకుంటే చాలా బెటర్గా మనం చెప్పుకోవచ్చు. 2700 వద్ద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా 2850 వద్ద మనం టార్గెట్ నిర్దేశించుకోవచ్చు. 2650 వద్ద మనం స్టాప్ లాస్ నిర్దేశించుకోవచ్చు. సో ఈరోజు షార్ట్ టర్మ్ కోసం ఇది మనం పిక్ చేసుకుంటే చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో మనకి 4-5 రోజులలో లేదా 1 వీక్ లో ఒక 7 వర్కింగ్ డేస్లలో మనకి 3 to 4% రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఇందులో ఉంది. అదే విధంగా ఈ రోజు షార్ట్ టర్మ్ కోసం తీసుకోవాల్సిన రెండో స్టాక్ వచ్చేసి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ కూడా మనం రెగ్యులర్ గా చూసినట్టయితే కంటిన్యూస్ గా ఫాల్ కావడం జరిగింది. కేవలం ఇది ఏఐ వల్ల, తర్వాత ఆంథ్రోపిక్ టూల్ వల్ల ఈ ఫాలింగ్ అనేది చోటు చేసుకుంది. సో ఈ రోజు ఇది ఇన్ఫోసిస్ 1350 వద్ద ఎంట్రీ తీసుకోవాలి. అదేవిధంగా 1450 వద్ద మనం టార్గెట్ నిర్దేశించుకోవచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసి 1300 గా మనము ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ వరకు మనం 1300 అంటే లాస్ట్ స్టేజ్ వరకు ఇక్కడ మనం 1300 గా గుర్తించవచ్చు. సో ఇది స్టాప్ లాస్ గా మనం ఇది నిర్దేశించుకుంటే సరిపోతుంది. సో ఈ వరుసగా ఏదైతే ఫాలో అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఒక చక్కని బూమ్ రావడం జరిగింది. ఇక నుంచి కాస్త పెరిగేటువంటి అంటే అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని ఈ టైంలో షార్ట్ టర్మ్ స్టాక్ గా పిక్ చేసుకుంటే బాగా ఉత్తమంగా ఉండడం జరుగుతుంది.